హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోహిస్ అకాడమీ. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు వి గివ్ యూ ద ప్రామిస్ టు గివ్ కరెంట్ అఫైర్స్ కంటిన్యూస్లీ. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. ఇందులో భాగంగా మనం ఫస్ట్ స్లైడ్లో చూసుకుంటే ఎస్ చూడండి, మనకి ఎవరు కనబడుతున్నారు? ఇంటర్నేషనల్ వైజ్గా చాలా ఫేమ్ ఉన్న ఎమినెంట్ పర్సనాలిటీస్ మనకు కనబడుతున్నారు కదా. సరే చూద్దాం ఎందుకు వచ్చారు, అసలు ఈ ఫొటోస్లో ఉన్న వ్యక్తుల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. చూడండి, హీజ్ ఫస్ట్ పర్సన్ బ్రిటన్, ఆయన బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్, తన పేరు కీర్ స్టార్మర్. ఓకే, ఆయన ఎవరు? బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్. ఈ పక్కనే ఉన్న ఆయన ఎవరు? యుక్రెయిన్ ప్రెసిడెంట్, తన పేరే జెలెన్స్కీ. ఆ పక్కన ఉన్న ఆయన ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయల్ మ్యాక్రన్. ఆ పక్కన ఉన్న ఆయన ఎవరు? మన వెరీ రీసెంట్గా జర్మనీకి నియమితులైన ఛాన్సలర్ మెర్జన్ మాట్లాడుకున్నాం కదా, ఆయన. ఆ పక్కన ఉన్న ఆయన పోలాండ్ ప్రధానమంత్రి టస్క్. ఎందుకు రావడం జరిగింది ఈరోజు వీళ్ళందరూ న్యూస్లోకి అంటే ద రీజన్ ఈజ్ సింపుల్. ఆ రీజన్ ఏంటి అంటే మనకు తెలుసు, గత కొన్ని సంవత్సరాల నుంచి రష్యాకును యుక్రెయిన్కి నిరంతరంగా యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధం జరిగితే ఏం జరుగుతుందండి? ఆ దేశం ఎకానమీ కానీ, అక్కడున్న ప్రజల స్థితిగతులు కానీ, అక్కడున్న హ్యూమన్ డెవలప్మెంట్ కానీ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి కదా. సో వీటికి ఏదైనా ఆల్టర్నేట్ సొల్యూషన్ వెతకాలంటే ఏంటండి, ప్రపంచ దేశాలన్నీ కూర్చొని ఒక పీస్ అకార్డ్ చేసుకోవడమే కదా. దాంట్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ గారు ఇక యుద్ధాన్ని ఆపండి అని పిలుపునిస్తే అది వీళ్ళు ఏం చేశారు? యుక్రెయిన్ కానీ రష్యా కానీ ఒప్పుకోలేదు. సో దానికి బదులుగా ఈ ప్రపంచ దేశాలకు చెందిన ఈ ఎస్పెషల్లీ ఈ ఫ్రాన్స్ కానీ, ఈ జర్మనీ కానీ, యూకే కానీ, పోలాండ్ కానీ, వీళ్ళకి సంబంధించిన ప్రధానమంత్రులు కానీ లేదంటే అధ్యక్షులు కానీ రావడం జరిగింది. ఫ్రాన్స్ నుంచి ఎవరు వచ్చారు? ఇమాన్యుయల్ మ్యాక్రన్. అదే జర్మనీ నుంచి ఛాన్సలర్గా నియమితులైన ఫ్రెడరిక్ మెర్జ్. అదే పోలాండ్ నుంచి టస్క్. అదే యూకే నుంచి ఎవరు రావడం జరిగింది? కీర్ స్టార్మర్. ఎస్, ఒకవేళ ఎగ్జామ్స్ కానీ జరిగితే, ఇదే టైంలో ఎగ్జామ్స్ కానీ జరిగితే ఈ స్లైడ్లో ఏముందో యాజ్ ఇట్ ఈజ్గా మీకు అవ్వేనండి కాపీ పేస్ట్ చేసేది. సో ఇక్కడ ఒక పీస్కి సంబంధించిన అకార్డ్ జరుగుతుంది. ఈ అకార్డ్లో ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఏ ఏ దేశాలకు చెందిన వాళ్ళు అనేది మనం ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్. దీన్ని జాగ్రఫీ పర్స్పెక్టివ్ చూడొచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు అడిగారండి, గ్రూప్ 2 గ్రూప్ 3 సంథింగ్ ఒక ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ నేను ముందుకు తీసుకురావడం జరిగింది. చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇంగ్లీష్లో చెప్తున్నాను. బెలారస్ షేర్ బౌండరీ విత్ 5 కంట్రీస్ అట. నిజంగానే బెలారస్ దేశం, ఇప్పుడు మనం చూసాం కదా ఏంటి, యుక్రెయిన్ని ఆనుకుని ఉన్న కొన్ని దేశాలు ఉంటాయండి. ఆ దేశాలలో బెలారస్ కానీ, పోలాండ్ కానీ, లేదంటే లిథువేనియా కానీ, స్లోవేకియా కానీ, ఇట్లాంటి మాల్డోవా లాంటి దేశాలు ఈ యుక్రెయిన్ని ఆనుకుని ఉంటాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా జాగ్రఫీని మర్జ్ చేసి కరెంట్ అఫైర్స్లో అడగడం జరిగింది. అదే చూడండి, ఇక్కడ ఏంటి అంటే ఎందుకు బెలారస్ని తీసుకున్నామంటే బెలారస్ అనేది యుక్రెయిన్ని ఆనుకుని ఉంటుందండి. సో ఇక్కడ బెలారస్ షేర్స్ బౌండరీ విత్ 5 కంట్రీస్. నిజంగానే బెలారస్ 5 దేశాలతో ఉందా అంటే షేర్ దాని బార్డర్ కలిగి ఉందా? కీవ్ ఈజ్ ద క్లోజెస్ట్ నైబర్ క్యాపిటల్ టు బెలారస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్. కీవ్ అండి, కీవ్ ఎవరిది? కీవ్ ఉక్రెయిన్ రాజధాని కదా. ఆ ఉక్రెయిన్ రాజధాని అట దూరం పరంగా అతి దగ్గరగా ఉన్న పొరుగు రాజధాని అట బెలారస్కి. మరి నిజమా కాదా? తర్వాత మిన్స్క్. మిన్స్క్ ఏంటంటే ఇది బెలారస్ రాజధాని. మిన్స్క్ ఎవరి రాజధాని, ఎవరి క్యాపిటల్? ఇది బెలారస్ క్యాపిటల్. బెలారస్కి ద మిన్స్క్, ద క్యాపిటల్ ఆఫ్ బెలారస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ప్రిపేడ్ రివర్. అవునా కాదా? సరే చూద్దాం. నెక్స్ట్, ద బెలారస్ అండ్ యుక్రెయిన్ బార్డర్ ఈస్ లొకేటెడ్ ఇన్ పొలేషియన్ లోల్యాండ్. లొకేటెడ్ ఇన్ పొలేషియన్ లోల్యాండ్. అయితే సరే అసలు ఏంటి అట్లాంటివి ఎందుకు అడుగుతుర్రు, అవి మాకు ఏం డేటా తెలియదు కదా అని మీకు డౌట్ రావచ్చండి. అయితే ఎందుకు అడుగుతున్నారంటే రీజన్ ఒకటే, ఇప్పుడు యుక్రెయిన్కి రష్యాకి గొడవలు జరుగుతున్నాయి కదా, యుద్ధం జరుగుతుంది కదా. ద వార్ కంటిన్యూసింగ్ ఫ్రమ్ ఇయర్స్ సంవత్సరాల నుంచి జరుగుతుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఎగ్జామినర్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాడు. మీరు యుక్రెయిన్ చుట్టుపక్కల ఉన్న దేశాలని అబ్జర్వ్ చేస్తున్నారా, లేదా యుక్రెయిన్కి సంబంధించిన ఏమైనా సిటీస్ని అబ్జర్వ్ చేస్తున్నావా అనే పర్స్పెక్టివ్లో ఎగ్జామినర్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సరే ఎట్లా మనం దాన్ని అబ్జర్వ్ చేయాలో చూద్దామండి. ఒకసారి చూద్దాం. వాటిని చూస్తే నేను ఆల్రెడీ లోడ్ చేసి పెట్టా. చూడండి, ఇదంతా రష్యా క్యాపిటల్ మాస్కో కనబడుతుందా మీకు? ఎస్. ఇదంతా యుక్రెయిన్ రాజధాని కీవ్ కనబడుతుందా? అట్లాగే ఇదంతా బెలారస్, దీన్ని ఆనుకొని ఉన్నది పోలాండ్, ఇదే యుక్రెయిన్ ఆనుకుంది స్లోవేకియా.
ఇదే యుక్రెయిన్ ఆనుకుంది హంగేరీ, ఇదే యుక్రెయిన్ ఆనుకుంది రొమేనియా, ఇదే యుక్రెయిన్ ఆనుకుంది మాల్డోవా. ఇవన్నిటికీ బ్లాక్ సీ బార్డర్లా మనకు కనబడుతుంది. ఓకేనా? ఇప్పుడు యుక్రెయిన్కి బార్డర్ దేశాలు మీకు కనబడ్డాయి. వాట్ ఆర్ ద బార్డర్ కంట్రీస్ ఆఫ్ యుక్రెయిన్? ఒకటి రష్యా, బెలారస్, పోలాండ్, స్లోవేకియా, హంగేరీ, రొమేనియా, మాల్డోవా. ఇవన్నీ ఇప్పుడు మీకు కనబడుతున్నాయి. సో దీంట్లో భాగంగా యుక్రెయిన్కున్న రష్యాకి గొడవలు జరిగినాయి కదా, బెలారస్ మీకు పక్కన కనబడుతుంది కదా. ఇంత టఫ్గా క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. సో మనకి ఆ 4 స్టేట్మెంట్లో 4కి 4 రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి దాంట్లో కనీసం ఒక రెండింటి మీద కరెక్ట్ అవగాహన ఉన్నా సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, బెలారస్కి అంట 5 బార్డర్స్ ఉన్నాయా? లిథువేనియా 1, లాత్వియా 2, రష్యా 3, యుక్రెయిన్ 4, పోలాండ్ 5. కనబడ్డాయా మనకి? ఇప్పుడు కనబడ్డాయి కదా. ఇగో బెలారస్కి చూడండి, లిథువేనియా, లాత్వియా, రష్యా, యుక్రెయిన్, పోలాండ్. చూడండి మన ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, బెలారస్కి 5 దేశాలు, ఇగో 5 కంట్రీస్. చూసారు కదా, కనబడ్డది కదా. సో ఏ దేంట్లో లేదో దాన్ని మీరు కట్ చేసేయండి. దీంట్లో కూడా వేయలేదు. ఇప్పుడు మనకి ఇంకా ఆప్షన్ సింప్లిఫై అయిపోయింది కదా. చూడండి, మొత్తం 4 స్టేట్మెంట్లలో 2 స్టేట్మెంట్లు ఎగిరిపోయాయి. ఏంటి? మీరు యుక్రెయిన్ని దాని పక్కనున్న దేశాలని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంటే ఇప్పుడు చూడండి, 4 ఇట్లలో 2 స్టేట్మెంట్స్ ఎలిమినేట్ అయిపోయాయి. మిగతా 2 ఇప్పుడు మనకు ఛాన్స్ ఎంత ఉంది రైట్ అవ్వడానికి? 50-50%. ఎంత? 50-50%. సరే, ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఏంటి? కీవ్ ఈజ్ ద క్లోజెస్ట్ నైబర్ క్యాపిటల్ టు ద బెలారస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ అంట. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్లో భాగంగా కీవ్ చాలా దగ్గరగా ఉందా? చూడండి, ఇంకొంచెం జూమింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, విల్నియస్, అది ఎవరి క్యాపిటల్? లిథువేనియా క్యాపిటల్. ఇప్పుడు చూడండి, కీవ్ దగ్గరగా ఉందా? విల్నియస్ దగ్గరగా ఉందా? కీవ్ దగ్గరగా ఉందా? విల్నియస్ దగ్గరగా ఉందా? సార్ ఇలా కూడా చూడాలి అంటే అవన్నీ ఆనాడు కరెంట్ అఫైర్స్గా పేపర్స్లో రావడం జరిగింది. ఆనాడు కరెంట్ అఫైర్స్గా అవన్నీ మనకి పేపర్లో కనబడడం జరిగింది. సో ఇలా ఏ క్యాపిటల్స్, ఏ దేశాలు కరెంట్ అఫైర్స్లో కనబడతాయో దయచేసి మా రోహిత్ అకాడమీ తరపు నుంచి మేము మొత్తుకుంటుంది ఒకటేనండి, రియల్ టైం ఎక్స్పీరియన్స్ అంటున్నాం కదా. ప్రతిదాన్ని చదవకండి, కళ్ళతో చూడండి. ఫస్ట్ కళ్ళతో చూసి మీరు నిర్ధారించుకోండి ఒకసారి. ఇప్పుడు చూసారు కదా, బెలారస్ క్యాపిటల్ మిన్స్క్, ఇది మీకు ఐడియా ఉండాలి. ఎవరికంటే ఇది ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎవరికైతే వరల్డ్ జాగ్రఫీ ఉందో వాళ్ళు చూసుకోండి వరల్డ్ జాగ్రఫీ పర్స్పెక్టివ్లో. యుక్రెయిన్ క్యాపిటల్ కీవ్ ఐడియా ఉంది, బెలారస్ క్యాపిటల్ మిన్స్క్ ఐడియా ఉంది, దీన్ని ఆనుకున్న లిథువేనియా క్యాపిటల్ విల్నియస్ ఐడియా ఉంది, అదే పోలాండ్ అయితే వార్సా, ఇట్లా ఇదే హంగరీ అయితే బుడాపెస్ట్. ఇవన్నిట్లలో ఏ దగ్గర ఉందని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఎస్, మనకి ఇప్పుడు అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? కీవ్ చాలా సమీపంలో లేదు అని అర్థమైపోయింది. సరే, కీవ్ సమీపంలో లేదు అని అర్థమైపోయింది. బీని ఎలిమినేట్ చేయండి. బీ దేంట్లో ఉంది? దీంట్లో ఉంది. సో దట్ ఆప్షన్ విల్ బి ఎలిమినేటెడ్. సో ఇప్పుడు మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఏ అండ్ డి. అంటే మిగిలిపోయింది అదే కదా కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు నీకు ఈ మినిస్క్ ఈ నది తీరం ఉందా లేదా నీకు అనవసరం. వీటి మధ్యలో పొల్యూషన్ లోతట్టు ప్రాంతం ఏంటి? పొల్యూషన్ లోలాండ్ ఉందా లేదా అది నీకు అనవసరం. సో చెప్పేది ఏంటి అంటే అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఒక క్వశ్చన్లో 4 స్టేట్మెంట్ తెలియాల్సిన అవసరం నీకు అస్సలు లేదు. అర్థమవుతుందా? ఏవైనా 2 కానీ లేదంటే వరస్ట్ కేసులో మీ లక్ బాగుంటే 1 కానీ, ఇంత మనం చూసుకుంటే ఇచ్చే మార్క్ ఎంత? 1 మార్క్. 1 మార్క్. సరే, 1 మార్క్తో ఏం జరుగుతుంది సార్? 1 మార్క్తో ఏం జరుగుతుంది అంటే ర్యాంక్స్ డిసైడ్ అవుతాయండి. ఇట్లాంటి క్వశ్చన్స్ని వేల మంది పెట్టలేరు, కానీ ఒక్కడు పెడితే ఆ ఒక్కడి వల్ల కనీసం ఒక 2-3 వేల మంది సైడ్ అయిపోతారు. ఆ ఒక్కడిగా నువ్వు ఉండాలి అంటే మేము మా రోహిత్ అకాడమీ తరపున ప్రతి దాన్ని మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సరే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, ఈరోజు నల్సా గురించి వచ్చింది. నల్సా అంటే సింపుల్ అండి, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఏం చేస్తుంది సార్ ఇది? మనకి డిపిఎస్పిలో అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లేదా ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక సూత్రాలను మనం మాట్లాడతాం. వీటిని అమలు చేయాలంటే మనకేం కావాలి? చట్టం చేయాలి. అదే ప్రాథమిక హక్కులకి చట్టం అవసరం లేదు, కానీ డిపిఎస్పిని అమలు చేయాలంటే మనకు చట్టాలు చేయాలి, చట్టాలు కావాలి. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ డిపిఎస్పి మనకి ఒక ఆర్టికల్ ఉంటుందండి, దాని పేరు ఆర్టికల్ 39A. ఆ ఆర్టికల్ 39A ఏం మాట్లాడుతుంది అంటే ప్రీ లీగల్ ఎయిడ్ అంటే ఉచిత న్యాయ సేవ.
ఎవరైతే న్యాయాన్ని పొందలేని స్థితిలో ఉన్నారో వాళ్ళకి గవర్నమెంటే ఒక ఉచితంగా లాయర్ని అలొకేట్ చేయాలి. దాంట్లో భాగంగా అట్లాంటి ఉచిత న్యాయ సేవల కోసం ఏర్పడిందే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఎక్కడ ఉంటుంది సార్ ఇదంటే ఢిల్లీలోనే ఉంటుంది, సుప్రీంకోర్టులోనే ఉంటుంది. అయితే దీనికి హెడ్గా దీన్ని ఏ యాక్ట్ తరపున తీసుకొచ్చారు అంటే చూడండి, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఇయర్ 1987. ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ పడితే ఒక స్టేట్మెంట్ రూపంలో మీకు ఇది కనబడుతుందండి. ఏ చట్టం పరంగా దాన్ని తీసుకొచ్చారు? 1987 చట్టం పరంగా తీసుకొచ్చారు. 1987 చట్టం ప్రకారంగా దాన్ని తీసుకొచ్చారు. దీనికి హెడ్ ఎవరు ఉంటారు? సీజే ఉంటాడు కదా, అతని తర్వాత సీనియర్ జడ్జి ఉంటారు కదా, వాళ్ళని దీనికి హెడ్గా నియమించడం జరుగుతుంది. ఆ పర్స్పెక్టివ్లో ఎవరు ఈరోజు దీని హెడ్గా అంటే జస్టిస్ సూర్యకాంత్ గారు. ఈయన ఎవరు? పర్సన్స్ ఇన్ న్యూస్ అనే బ్యాక్గ్రౌండ్ కింద ఈయన రావడం జరిగింది. చూడండి, ఇప్పుడు పర్సన్స్ ఇన్ న్యూస్ కింద జస్టిస్ సూర్యకాంత్ గారు రావడం జరిగింది. ఈయన దేనికి? నల్సాకి హెడ్గా ప్రమోట్ అయ్యారు. ఓకేనా? సో నల్సాకి హెడ్గా ఈయన నియమితులు అయ్యాడు అనే ఒక కారణంతోనే పర్సన్స్ ఇన్ న్యూస్ పర్స్పెక్టివ్లో మనం సూర్యకాంత్ గారి గురించి చదవడం జరిగింది. అసలు ఇది ఎందుకు ఏర్పడుతుంది, ఏ చట్టం కింద ఏర్పడుతుంది, ఇది ఏర్పడడానికి మూలాలు, ఆరిజిన్స్ ఆర్ రూట్ కాసెస్ ఏంటి, డిపిఎస్పీస్ అంటే మళ్ళీ మీరు పాలిటీలోకి వెళ్ళాలి. చూసారా, కరెంట్ అఫైర్స్ ఇది ఎప్పటికీ ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు వాట్? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రిలేటెడ్ టు పాలిటిక్స్. ఇక్కడ మీకు స్టాక్ డేటా కనబడుతుంది, డైనమిక్ డేటా కనబడుతుంది. సో దీంట్లో భాగంగా థింగ్స్ టు రిమెంబర్ అంటే ఇట్లాంటి థింగ్స్ వచ్చినప్పుడు మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలనే ఒక దాని కింద నేను మీకు కొన్ని ఇట్లాంటి స్లైడ్స్ చేస్తున్నానండి. వీటిని మీరు చూసుకోండి. అండ్ మేము టెలిగ్రామ్లో ఇప్పటివరకు రాలేదు, కానీ వస్తాయి. ఇప్పటి నుంచి ప్రతిదీ మేము ఇప్పటివరకు చేసిన ప్రతి పీడిఎఫ్స్ మీకు టెలిగ్రామ్లో కనబడతాయి. ఓకే, చూడండి. సేమ్ నల్సా అంటే దానికి తెలుగులో ఇంగ్లీష్లో మేము ఇవ్వడం జరిగింది బైలింగ్వెల్లో. దీని ప్రాథమిక ఉద్దేశం ఏంటి అంటే బలహీన వర్గాలకు ఉచితంగా మరియు సమర్థవంతంగా న్యాయ సేవలు అందించాలి. ఓకే, దీన్ని ఏంటి అంటే లోక్ అదాలతులు. ఎస్, ఈ లోక్ అదాలతులు ఇవి ఎప్పుడు వచ్చినాయి? 1987లో వచ్చినాయి. చూడండి, మీకు ఒక టాపిక్ మీద ఇక్కడ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికినాయి. ఒకటేంటి? లోక్ అదాలతులు. లోక్ అదాలతులు అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి కోర్టుల కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది? 1987లో వచ్చింది. సో ఈ లోక్ అదాలతులు అంటే ప్రజల కోర్టులు నిర్వహించడం, తర్వాత వీటన్నిటి యొక్క బాధ్యత కింద మనం నల్సా అనేది ఏర్పడడం జరిగింది. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ కింద ఏర్పడడం జరిగింది మన దేశంలో. ఓకేనా? ఇది అండి దీని స్టోరీ. సో దీనికి కంటిన్యూస్గా మీరు ఇంకా చూసుకోవాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే సుప్రీంకోర్టుకి సంబంధించిన అన్ని భావనలు అంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 124 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సుప్రీంకోర్టులు ఎక్కడుంటుంది, ఈ సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏంటి, స్పెషల్ అపీల్స్ అంటే ఏంటి, సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎవరు నియమిస్తారు, వాళ్ళ నెంబర్ ఎంత, పార్లమెంట్కి అధికారం ఉంటుందా, ప్రెసిడెంట్కి అధికారం ఉంటుందా, ఇవన్నీ పర్స్పెక్టివ్లో మీరు సుప్రీంకోర్టు అనే కాన్సెప్ట్ మొత్తాన్ని ఇక్కడ చూడొచ్చు. సో ఈ పరంగా కూడా మీకు క్వశ్చన్స్ పడవచ్చు, కొంచెం స్టాక్ డేటాగా, కొంచెం డైనమిక్ డేటాగా, ఎలా అయినా మీకు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావచ్చు. సరే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, మనకి పోప్ లియో 14th పోప్ లియో లేదా అదే వాటికన్ సిటీకి ఈయన 267వ పోపు, 267th పోపు అండ్ యుఎస్ఏ నుంచి అయిన ఫస్ట్ పోపు. చూడండి, యాక్చువల్గా మనకి వాటికన్ సిటీకి ఒక పోపు ఉంటుందండి. ఈ పోపు ఎవరు అంటే ప్రపంచంలో ఉన్న అప్రాక్సిమేట్లీ 140 కోట్ల మంది రోమన్ క్యాథలిక్స్లకి ఈయనే హీరో. అంటే వీళ్ళందరికీ అధ్యక్షుడు లాంటివాడు ప్రపంచానికి. అట్లాంటి పోప్ పోస్ట్ అనేది ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైన పోస్ట్ అన్నట్టు. ఈ పోస్ట్లో భాగంగా లాస్ట్ పోప్ ఫ్రాన్సిస్ చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత మిగతా కార్డినల్స్ అందరూ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ పార్టిసిపేషన్లో భాగంగా ఈ వాటికన్ సిటీకి 267వ పర్సన్గా పోప్. ఈయన ఒరిజినల్ నేమ్ వచ్చి చూడండి, రాబర్ట్ ప్రివోస్ట్. మీరు సింపుల్గా రాబర్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రాబర్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఈయన 267వ పర్సన్. ఎవరు? ఇప్పుడున్న పోప్ రాబర్ట్. కానీ పోప్ లియో 14th అంటే వాళ్ళు కొన్ని నేమ్స్ మీద ఈ పోప్స్ని తీసుకోవడం జరుగుతుందండి. ఎట్లయితే మనం ఇక్కడ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు అని, పవర్ స్టార్ అని, మెగాస్టార్ అని ఎట్లా పెట్టుకుంటామో వాళ్ళు కూడా ఒక దేవదూతలుగా రిలేటెడ్గా ఒక నేమ్ని అలొకేట్ చేసుకుంటారు. ఆ పోప్ లియోలలో ఈయన 14th పోప్ అంట. అర్థమవుతుందా? అట్లా తర్వాత ఈయన అమెరికా నుంచి అయిన మొట్టమొదటి పోప్ అంట. అర్థమవుతుందా? అమెరికా నుంచి ఇప్పటిదాకా ఏ పోపులు లేరు, ఫస్ట్ పోప్ ఇతనే. ఇదంతా ఎక్కడ జరిగింది? సిస్టిన్ చాపెల్ అనే చర్చిలో. ఎక్కడ జరిగింది? సిస్టిన్ చాపెల్ అనే చర్చిలో
ఈ ఎన్నిక విధానం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిమ్నీ కనబడుతుంది కదా, చిమ్నీ నుంచి మనకి పొగొచ్చినట్టు కనబడుతుంది కదా. సో దీని అర్థం ఏంది అంటే ఆ చర్చిలో ఎన్నిక జరిగింది, ఎన్నిక ముగిసింది. మొత్తం ఎన్ని ఓట్లు ఉంటాయంటే మనకి 89 ఓట్లు ఉంటాయండి. ఈ 89 ఓట్లల్లో 2/3 మెజారిటీ రావాలి. ఈ 2/3 మెజారిటీ వచ్చేంత వరకు ఎలక్షన్ జరుగుతుంటుంది. ఒక్కసారి ఎలక్షన్ అయిపోయిందని చెప్పడానికి సింబాలిక్ ఏంటి అంటే ఈ చిమ్నీలో నుంచి పొగని బయటకు పంపిస్తారు. దీని బయట చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఓకే, పొగ బయటకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? తెల్లటి పొగ వస్తుందండి. దాని అర్థం ఏంటి అంటే మా పోప్ ఎలక్షన్ జరిగిపోయింది అని వాళ్ళు అనుకుంటారు. సో అది వాళ్ళ సాంప్రదాయాల, వాళ్ళ ట్రెడిషన్స్లో ఒక భాగం అండి అది. సో ఇలా మనకి పోప్ రావడం జరిగింది. ఈ పోప్ వస్తూ ఒక ఒక స్పీచ్ ఇచ్చాడండి. ఆ స్పీచ్లో చూడండి, మానవాళికి ఏఐ సవాలు, ఏఐ బికమ్స్ అ ఛాలెంజ్ టు హ్యూమన్స్ అన్న ఒక స్టేట్మెంట్ ఈయన ఇవ్వడం జరిగింది. అంటే ఏఐ వల్ల జరిగే దుష్పరిణామాల గురించి నేను మాట్లాడడం జరిగింది. ఒకవేళ మీకు క్వశ్చన్స్లో వస్తే ఈ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా వస్తాయండి. ఏ స్టేట్మెంట్స్ అవి? ఈయనే లియో 14th లేదా 267th పర్సనా లేదా ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ యూఎస్ఏనా, ఇట్లాంటి వాటి మీద మీకు క్వశ్చన్స్ పడడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దాంతోపాటు ఈయన చేసిన మొదటి ప్రసంగం ఏంటి, దేని మీద చేశాడు? ఏఐ మీదనా, లేదంటే మతాల మీదనా, లేదంటే ప్రపంచ యుద్ధాల మీదనా అనే రకం కూడా మీకు క్వశ్చన్స్ పడతాయండి. ఖచ్చితంగా పడతాయండి ఈ పర్స్పెక్టివ్లో. సరే, మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. చూడండి, మళ్ళీ వచ్చిందండి పాక్ ఇష్యూ మీద. ఈసారి మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, ఎనీ ఎగ్జామ్, అది ఏ స్థాయిలో ఎగ్జామ్ అయినా కానీ, ప్రతి ఎగ్జామ్లో మీకు పాకిస్తాన్తో ఇప్పటి వరకు ఇండియా చేసిన యుద్ధాలు కానీ, ఏ సమయంలో జరిగింది యుద్ధాలు, ఎట్లాంటి ఆపరేషన్స్ మనం వాళ్ళతో చేసినాం, ఇట్లాంటి పర్స్పెక్టివ్ మీద మీకు క్వశ్చన్స్ పడడం పక్కా అండి. ఇందులో నో డౌట్, రాసి పెట్టుకోండి. 100% వీటి మీద మీకు క్వశ్చన్స్ కనబడతాయి. సో దాంట్లో భాగంగా రెట్రోస్పెక్టివ్లో భాగంగా మనం చూస్తే ఏంటి అంటే మధ్యవర్తిత్వం కొత్త ఏం కాదు. ఇప్పుడు ఏం జరిగిందండి, పాకిస్తాన్ మనతోని మధ్యవర్తిత్వం జరిపేసి ఇక ఎట్లాంటి గొడవలు వద్దు, మనం సీజ్ఫైర్ చేద్దామని చెప్పిందా? సో ఈ సీజ్ఫైర్ కొత్త కాదంట. తెలుసు కదా మీ అందరికీ, పాకిస్తాన్ రెండు నాలుగలండి. అది ఒక సైడ్ చెప్తుంది, ఇంకో సైడ్ మళ్ళీ చేస్తుంది. సో ఆ పర్స్పెక్టివ్లో భాగంగా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే 1966లో అంటే 1965లో మనకి వాళ్ళకోసారి యుద్ధం జరిగింది. ఈ 1966లో రష్యా తరపున మధ్యవర్తిత్వం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ ప్రధాని, ఇండియా ప్రధాని వీళ్ళిద్దరూ ఆయూబ్ ఖాన్ అండ్ లాల్ బహదూర్ శాస్త్రి, వీళ్ళు ఉజ్బెకిస్తాన్ రాజధాని, ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ అయిన తాష్కెంట్కి వెళ్ళడం జరిగింది ఒప్పందం మీద. 1966లో ఆ ఒప్పందం జరిగింది. అక్కడ మన ఎల్బి శాస్త్రి గారు మరణించడం కూడా జరిగింది. దాని మీద చాలా వివాదాలు కూడా రేకెత్తాయి. సో ఈ పర్స్పెక్టివ్లో భాగంగా ఫస్ట్ టైం మన మధ్యవర్తిత్వం ఎవరు చేశారంటే 1966లో సోవియట్ యూనియన్ అంటే రష్యా వాళ్ళు చేయడం జరిగింది. ఎక్కడ చేశారు? తాష్కెంట్లో చేశారు. తర్వాత 1987లో ఆపరేషన్ బ్రాస్ ట్రాక్స్ అనే పేరుతో మనం ఒక ఆపరేషన్ చేశామండి. దీంట్లో భాగంగా ఏంటి అంటే అప్పుడు అమెరికా, సోవియట్ యూనియన్లు ఈ ఇద్దరు కలిసి మన మధ్య మధ్యవర్తిత్వం చేయడం జరిగింది. ఆ తర్వాత 1990లో ఈ జార్జ్ బుష్ కూడా మనకి మధ్యవర్తిత్వం చేయడం జరిగింది. సో ఆ తర్వాత 1999 కార్గిల్ వార్ మీ అందరికీ తెలుసు. 1999 మేలో స్టార్ట్ అయితే జూలై 26 ఎండ్ అయింది. అందుకే మనం జూలై 26 ఏమని పిలుస్తున్నాం? విజయ్ దివాస్ లేదా కార్గిల్ విజయ్ దివస్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇక్కడ ఏం జరిగింది అంటే ఆనాడు ప్రధానమంత్రి వాళ్ళకి నవాజ్ షరీఫ్, తర్వాత యుఎస్ఏ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మన దేశ ప్రధాని వాజ్పేయి, వీళ్ళ మధ్యలో మధ్యవర్తిత్వం ఇట్లాంటి సంప్రదింపులు జరిగాయి. అదేవిధంగా మనకి పార్లమెంట్ దాడి కానీ 26/11 ముంబై దాడులు కానీ వీటి టైంలో కూడా మనకి ఇట్లాంటి దౌత్య చర్చలు లైక్ ఇట్లాంటి పీస్ అకార్డ్స్ గురించి మనం మాట్లాడుకోవడం, సీజ్ఫైర్ గురించి మాట్లాడుకోవడం జరిగిందండి. ఆ పర్స్పెక్టివ్లో ఏ టైంలో ఏం జరిగింది, ఏ ఆపరేషన్ ఎవరు చేశారు అనే విధంగా కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్పెషల్ ఇక్కడ నేను రాసా కదా 1966 తస్కెంటా కాదా, మరి 1987లో ఎవరు చేశారు, 1990లో ఎవరు చేశారు, 1999లో ఏం జరిగింది, ఇట్లాంటి పర్స్పెక్టివ్ మీద మీకు స్టేట్మెంట్ వేస్తే క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, సో ఇవన్నీ మీకు ఏ బుక్లో ఉండవండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ బుక్లో ఉండవు ఇవన్నీ పేపర్స్లో వస్తాయి, అంటే కరెంట్ అఫైర్స్ రూపంలో వస్తాయి. కరెంట్ అఫైర్స్ అనేది డైనమిక్ డేటా. ఓకే, దాంతోపాటు స్టాక్ జీకేగా ఎప్పుడో జరిగిన విషయాల్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మనతో మాట్లాడుతుంది. అర్థమవుతుంది అనుకుంటా కదా నేను ఏం మాట్లాడుతున్నా. ఒక టాపిక్ చదవడం ఇంపార్టెంట్ కాదండి, ఆ చదివిన దాన్ని ఎలా అనాలిసిస్ చేస్తావు, అది ఎగ్జామ్స్లో వస్తే ఎలా ట్యాకిల్ చేస్తావు, ఇట్లాంటి ఒక స్కిల్ పెంచుకోండి. ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ఎస్పెషల్లీ మా రోహిత్ అకాడమీ తరపు నుంచి అందిస్తున్న కరెంట్ అఫైర్స్ నుంచి మీరు ఇట్లాంటివి నేర్చుకోండి. ఒకటి అందరికీ రిక్వెస్ట్ అండి, మేము ఇట్లాంటి రియల్ టైం ఎక్స్పీరియన్స్తోని ఇంకా వీడియోస్ చేయాలనుకుంటున్నాం. మీరు చేయాల్సింది ఏం లేదండి, జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి, బెల్ని యాక్టివ్ మోడ్లో ఉంచుకోండి.
లైక్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి. మీరు లైక్ ఇస్తేనే మాకు బూస్టప్గా ఉంటుంది. అండ్ యూట్యూబ్ కూడా ఇంకా చాలా ఎక్కువ మందికి దీన్ని ప్రమోట్ చేస్తుందంటే రీచ్ అయ్యేలా చేస్తుంది. మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మా తరపున ఇంకా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇంకా రియల్ టైమ్ లొకేషన్స్ని, ఇంకా వర్చువల్ విజువలైజేషన్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు ఏంటండి పర్సన్స్ ఇన్ న్యూస్. ఇప్పుడు ఈ ఎంటైర్ స్టోరీ మనకు అవసరం లేదండి. దిస్ ఎంటైర్ స్టోరీ వి డోంట్ వాంట్. మనకి ఏం కావాలి సార్ దీంట్లో అంటే, అక్కడ చూడండి వినయ్ క్వాత్రా కనబడుతున్నాడా? ఇగో వినయ్ క్వాత్రా. ఈయన ఎవరండి? ఈయన మన దేశం నుంచి అమెరికాలో మన ఎంబసీ ఉంటుందండి. ఏముంటుంది? అమెరికాలో మన ఎంబసీ. తెలుగులో దాన్ని ఏమంటున్నామంటే దౌత్య కార్యాలయం. ఏమంటున్నాం దాన్ని? దౌత్య కార్యాలయం అంటున్నాం. ఈ దౌత్య కార్యాలయంలో మన దేశం తరపున అంబాసిడర్గా ఉన్నది ఎవరు అంటే ఈ వినయ్ మోహన్ క్వాత్రా. ఈయన ఎందుకు వచ్చిండు అంటే, నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు పాకిస్తాన్కున్న మనకి సీజ్ఫైర్ జరగడానికి ప్రధాన కారణం అయ్యారు కదా. సో దాని పర్స్పెక్టివ్లో అమెరికాలో ఉన్న మన రాయబారి, మన అంబాసిడర్ ఏం మాట్లాడుతున్నాడు? మా దాడి ఉగ్రవాదం పైనే, మా దాడి పాకిస్తాన్ మీదనో ఇంకా వేరే సిటిజన్స్ మీదనో కాదండి. అంతే కదండి, మనం పాకిస్తాన్తో ఫైట్ చేస్తున్నామా? ఎందుకు మనం పాకిస్తాన్తో ఫైట్ చేస్తున్నాం? ఉగ్రవాదులకి అది ప్లేస్ ఇస్తుంది, ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఆ పర్స్పెక్టివ్లో తప్ప మన పాకిస్తాన్తో ఇంకెందుకు కూడా పడలేదు. సో అదే విషయాన్ని ఈయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో, పర్సన్స్ ఇన్ న్యూస్ పర్స్పెక్టివ్లో ఈ టైంలో ఎగ్జామ్ జరుగుంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి క్వశ్చన్స్ పడతాయండి. అవును, అబ్సల్యూట్లీ ఇట్లాంటి క్వశ్చన్స్ పడ్డాయి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్లో మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ని చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే మెయిన్ క్వశ్చన్స్ ఎట్లా పడుతున్నాయి, మీరు ఏ రకంగా ప్రిపరేషన్ చేయాలి అనే ఒక విధానాన్ని నేను తీసుకురావాలనుకుంటున్నా. సరే, మనం నెక్స్ట్ స్లైడ్లో భాగంగా చూస్తే చూడండి, యూపీ నుంచి అత్యధిక ఎస్సీ/ఎస్టీ ఫిర్యాదులు. ఒకటి ఏంటి అంటే 1947లో స్వాతంత్రం వచ్చింది. 1955లో ఎస్సీ/ఎస్టీల మీద ఒక చట్టం చేయడం జరిగింది. 1988లో కారంచేడు సంఘటనలో భాగంగా చాలామంది దళితులను చంపడం జరిగింది. దాని ప్రతిఫలంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 కూడా తీసుకురావడం జరిగింది. ఇదంతా రెట్రో అండి. తర్వాత ఎన్సీఎస్సీ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ కానీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ కానీ, ఇవన్నీ మన దేశంలోకి వచ్చి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ దాదాపుగా 70 సంవత్సరాలు ముగిసిపోయింది. ఈ రోజుకి ఎస్సీ/ఎస్టీ ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి, మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం. అగ్రవర్ణాల వారు దళితుల్ని కానీ, ఇంకా తక్కువ వర్ణాలని వాళ్ళు ఈ రోజుకి హింసించడం కానీ, ఇవన్నీ మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఏమొచ్చిందంటే, యూపీ నుంచి అత్యధికంగా ఎస్సీ/ఎస్టీ కేసెస్ వస్తున్నాయట. అంటే ఎస్సీ/ఎస్టీని హింసిస్తున్నారు అనే ఒక కేసెస్ రావడం జరుగుతుంది. ఈ పర్స్పెక్టివ్లో భాగంగా ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువ కేసెస్ వస్తున్నాయి? యూపీ కానీ, బీహార్ కానీ, రాజస్థాన్ కానీ, ఇక్కడ నుంచి ఎక్కువగా కేసెస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో భాగంగా మనం మాట్లాడుకోవాల్సిన మంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన వీరేంద్ర కుమార్ గారు, డాక్టర్ వీరేంద్ర కుమార్. ఈయన ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అంటే సామాజికంగా ఎంపవర్మెంట్ అనే ఒక శాఖ ఉంటుందండి. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండియా. ఈ మంత్రిత్వ శాఖకి ఎవరు హెడ్? డాక్టర్ వీరేంద్ర కుమార్. ఈయన పర్టిక్యులర్ మినిస్ట్రీకి ఈయన మినిస్టర్ అన్నట్టు. సో ఈయన మినిస్ట్రీ అంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఎస్సీ/ఎస్టీల మీద కేసెస్ జరుగుతున్నాయి, వీటికి సంబంధించిన పర్టిక్యులర్ మినిస్ట్రీ ఎవరు, అండ్ దీని మీద పాలిటీ పర్స్పెక్టివ్లో ఏంటి, పాలిటీ పర్స్పెక్టివ్లో ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయా? ఎస్, ఉందండి. ఆర్టికల్ 338 ఈ 338A కానీ, 338B కానీ, ఇట్లా మనకు ఆర్టికల్స్ కనబడతాయి. వీటి మీద ఇంకా రాజ్యాంగ సవరణ చట్టాలు, ఐ మీన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏమైనా కనబడుతున్నాయా? సో 65th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్తోని ఎస్సీ/ఎస్టీ రావడం జరిగింది 1990లో. తర్వాత ఎస్సీ/ఎస్టీ నుంచి ఎస్టీ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అనేది 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2004లో అది డివైడ్ అవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మనం చూసామండి, ఏంటి గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ వీళ్ళ యొక్క చైర్మన్ల మీద, అంటే ప్రస్తుత కాల చైర్మన్ ఎవరు, మొదటి చైర్మన్ ఎవరు, ఏ చైర్మన్ 2 సార్లు దీనికి చైర్మన్షిప్ తీసుకోవడం జరిగింది, ఏ అమెండ్మెంట్స్ యాక్ట్ ద్వారా జరిగింది, ఏ యాక్ట్స్ ద్వారా జరిగింది, ఎస్సీ నిర్వచనం ఎవరిస్తారు, గవర్నర్ యొక్క కన్సెంట్ తీసుకోవాలా వద్దా, ప్రెసిడెంట్ యొక్క కన్సెంట్ తీసుకోవాలా వద్దా, ఎవరు డిక్లేర్ చేస్తారు, ఎస్సీల నిర్వచనం, ద డెఫినేషన్ ఆఫ్ ఎస్సీ ఎవరిస్తారు, ఈ ఆర్టికల్స్ అన్నీ ఏంటి, ఇట్లాంటి పాయింట్స్ మీద క్వశ్చన్స్ పడుతున్నాయండి. అండ్ ఇప్పటి నుంచి మన దగ్గర నుంచి మిషన్ 1000 అంటే ఒక 1000 టాపిక్స్ తీసుకొని ప్రతి టాపిక్ మీద మేము ఒక్కొక్క వీడియో చేస్తాం. ఇప్పుడు ఎస్సీ/ఎస్టీ గురించి వచ్చింది, దీని గురించిన మొత్తం వీడియోని ఒక 10 to 15 minutesలో ఫినిష్ చేసేస్తాం. ఎందుకు అంటే ఒక 1000 పర్టికులర్ ఏరియాస్ మనం తీసుకుంటే
రానున్న ఎస్ఐపిసి కానీ, జీపీఓ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లే కానీ ఏ ఎగ్జామ్ అయినా పర్లేదు. ఆ ప్రతి ఎగ్జామ్ సెంట్రల్ ఎగ్జామ్సే కానీ ఆ ప్రతి ఎగ్జామ్స్లో మేము ఇస్తున్న పాయింట్స్ అవి రిపీట్ అవుతాయి. అంటే ఒక ఈవెంట్ మనం చదువుతున్నప్పుడు పాలిటీ పరంగా, ఎకానమీ పరంగా, హిస్టరీ పరంగా, జాగ్రఫీ పరంగా, ఎథిక్స్ పరంగా, ఈ అన్నిటి పరంగా అండ్ వీటన్నిటిని కరెంట్ అఫైర్స్ రూపంలో ఏ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ రకంగా మనం నోట్స్ చేసుకోవాలి, ఈ అన్ని టాపిక్స్ మీద మా రోహిత్ అకాడమీ తరపున మేము వీడియో చేద్దాం అనుకుంటున్నాం. సరే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళి చూస్తే చూడండి, భూ వాతావరణంలోకి ప్రవేశించిన సోవియట్ యువమ నౌక. ఎస్, దీని పేరు ఏంటంటే కాస్మోస్ 482 అండి. ఏం పేరు? కాస్మోస్ 482. ఎప్పుడు అది? 1972లో. ఎప్పుడు? 1972లో దీన్ని పంపించడం జరిగింది. చూడండి ఇక్కడ చూడండి, శుక్రుడిపైకి పరిశోధనల కోసం 53 ఏండ్ల కిందట, ఎస్ 53 ఏండ్ల కిందట మనం కాస్మోస్ 482ని పంపించడం జరిగింది. మళ్ళీ అది ఇప్పుడు భూ వాతావరణంలో కనబడడం జరిగింది. సో ఇది స్టాక్ డేటానే, కానీ ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది అంటే ఇది ఇప్పుడు భూ వాతావరణం తగిలింది అని చెప్పడానికి ఈ కరెంట్ అఫైర్ రావడం జరిగింది. ఇంతేనండి. ఇది ఏ సంవత్సరంలో ప్రయోగించడం జరిగింది? ఏ గ్రహం మీద? ఇక్కడ మిమ్మల్ని ట్విస్ట్ చేస్తాడు. అది శుక్రుడి మీదనా, లేదు అంటే అంగారకుడి మీదనా, లేదా అంటే గురుగ్రహం మీదనా, లేదు అంటే శని గ్రహం మీదనా అని ఏదో రకంగా క్వశ్చన్, అంటే వీనసా, మార్సా, జూపిటరా, సాటర్నా, ఇట్లాంటి క్వశ్చన్స్ పడతాయి. అండ్ అది ఏ దేశానికి చెందింది దాని మీద క్వశ్చన్స్ పడతాయి. సో ఈ రకంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో నెక్స్ట్ స్లైడ్ చూస్తే చూడండి, క్లోరిఫైరిపాస్. వ్యవసాయం చేసే వాళ్ళకి దీని గురించి ఐడియా ఉందండి. చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది. దీన్ని సంథింగ్ ఇట్లా లైక్ మనం ఏమంటాం, ఈ ఇన్సెక్టిసైడ్ అంటే క్రిమి కీటకాల నాశన పరంగా మనం దీన్ని పొలాల్లో చల్లడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని బ్యాన్ చేయాలని ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది. ఈ డేటా అంతా మనకు అనవసరం అండి. ఈ డేటా అంతా మనకు అనవసరం. ఇక్కడ ఏంటి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్దు దీన్ని వాడకండి అని చెప్పింది. ఏంటి? క్లోరిపైరిపాస్, దీన్ని నిషేధించండి. కానీ దీనికి ఇంకా ఆల్టర్నేట్ సొల్యూషన్స్గా ఇంకేం రాలేదంట మార్కెట్లోకి. సో అందువల్ల దీనికి ఒక 5 years, మ్యాక్సిమం 5 years వరకు దీన్ని కంటిన్యూ చేయండి అన్న దాని మీద దీనికి ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ రెట్రోస్పెక్టివ్లో భాగం చూసుకుంటే ఇంతకుముందు ఏ క్రిమి కీటక నాశని అంటే ఏ ఇన్సెక్టిసైడ్ని మనం బ్యాన్ చేద్దామని ఒక పెద్ద చర్చ జరిగింది. అంటే అదే డిడిటి అండి, డైక్లోరో డైఫినల్ ట్రైక్లోరో ఈథెన్. దీనివల్ల చాలా వరకు రాబందులు కానీ చాలా వరకు యానిమల్స్ కానీ చనిపోవడం జరిగింది. అండ్ దీన్ని వాడొద్దు, దీన్ని వాడడం వల్ల హ్యూమన్స్ కూడా చాలా వరకు నర్వస్కి సంబంధించిన డిసీజెస్ రావడం కానీ చాలామంది చనిపోవడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ని మనం చూడడం జరిగింది. సో ఇప్పుడు ఇది కరెంట్ అఫైర్లో ఉంది కాబట్టి ఆ పాత స్టాక్ డేటా కింద మీకు డీడీటీని కూడా అడగడం జరుగుతుంది. సో డీడీటీ మీద కూడా ఒక స్పెషల్ నోట్స్ చేసుకోవచ్చు. సో ఇట్లా జరుగుతున్న ప్రతి టాపిక్ని మేము ఒక 1000 కేటగిరీస్ తీసుకొని మేము ఒక 10 to 15 minutes వీడియోస్ ఇండివిజువల్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే? సో ఈ పర్స్పెక్టివ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? క్లోరిపైరిపాస్. ఓకేనా? చూడండి ఇక్కడ దాని బొమ్మ కనబడుతుంది మీకు. సో ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, ఎస్ ఈరోజు జాతీయ సాంకేతిక దినం. ఓకేనా? జాతీయ సాంకేతిక దినంగా మనం దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే నేషనల్ టెక్నాలజీ డే. ఎందుకు దీన్ని మనం జాతీయ సాంకేతిక దినంగా జరుపుకోవడం జరుగుతుంది అంటే వాజ్పేయి గవర్నమెంట్లో ఎప్పుడు ఆ డేట్ ఎప్పుడు 1998 11 May అంటే ఈరోజు 11th May. ఈ 11th May ఎప్పుడు 1998లో పోఖ్రాన్, ఇది ఎక్కడుందండి? రాజస్థాన్లో ఉంది. ఇక్కడ మనం అణు పరీక్షలు న్యూక్లియర్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ న్యూక్లియర్ టెస్ట్ ఈరోజు సఫలమైన కారణంగా మనం దీన్ని ఏంటి నేషనల్ టెక్నాలజీ డేగా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ పర్స్పెక్టివ్లో మనం భాగంగా చూస్తే ఇంకా రెట్రోస్పెక్టివ్లో చూస్తే పోఖ్రాన్ టెస్ట్లో మొత్తం 2 జరిగినాయండి మన దేశంలో. ఒకటి పోఖ్రాన్ 1, ఇంకోటి పోఖ్రాన్ 2. పోఖ్రాన్ 1 ఎప్పుడు జరిగిందంటే దాని పేరు మనం స్మైలింగ్ బుద్ధ అంటాం. దాని పేరు మనం ఏమంటాం? స్మైలింగ్ బుద్ధ. ఇది ఎప్పుడు జరిగింది? May 18, 1974లో జరిగింది. May 18, 1974లో పోఖ్రాన్ టెస్ట్ 1 జరిగింది. దీని పేరు మనం ఏం పెట్టినాం? స్మైలింగ్ బుద్ధ, అంటే బుద్ధుడు నవ్వాడు అనే పేరుతో మనం దీన్ని తీసుకోవడం జరిగింది. ఓకే? సెకండ్ పోఖ్రాన్ టెస్ట్ 1998 ఎగ్జాక్ట్లీ ఈ రోజు అండి. ఈ రోజుతో మొదలు పెడితే 13th వరకు, May 11th to 13th వరకు జరిగింది. సో దానిలో భాగంగా మనం ఈ డేని ఏంటి నేషనల్ టెక్నాలజీ అంటే జాతీయ సాంకేతిక దినంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న ఇండెక్స్ వచ్చిందండి. దీని గురించి మనం స్పెషల్ వీడియో చేసుకుందాం. ఏంటి? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, GII. అంటే ఇన్నోవేషన్ ఇండెక్స్ పేర్లోనే ఉంది. కొత్త ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్ ఎవరు తీసుకొస్తారో ఆ ఇన్నోవేషన్స్ ప్లేస్లో
ఇండియా ఎన్నో ప్లేస్లో ఉంది? ఇండియా 39వ ప్లేస్లో ఉంది. ఇందులో ఇండియా 39వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశాలు ఏంటి అని అడుగుతాడు. ఒకటి స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా. ఈ 3 సరిపోతాయండి, 3 సరిపోతాయి. సో దీని మీద మనం సెపరేట్ ఒక వీడియో కూడా నిర్వహించుకుందాం. దాంట్లో మీకు ఎట్లాంటి డోకా లేదు. సో ఈ రకంగా మే 11న వాజ్పేయి గారు డిక్లేర్ చేశారు. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ చూస్తే ఎస్, చూడండి మన దగ్గర మిస్ వరల్డ్ తెలంగాణలో హైదరాబాద్లో జరుగుతుంది కదా మిస్ వరల్డ్. దీంట్లో భాగంగా ఈ మిస్ వరల్డ్ పోటీలు నిన్నటి నుంచి అఫీషియల్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం జరుగుతుంది. సో దీనికి ఎవరెవరు అతిథులు వచ్చారు, ఏమేమి ప్రమోట్ చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఒకటి గుర్తుపెట్టుకోండి. మిస్ వరల్డ్ పేర్లోనే ఉంది. ప్రపంచం మొత్తం మీద జరిగే కాంపిటీషన్స్ ఇవి. ఎక్కడ జరుగుతున్నాయి? మన తెలంగాణలో, మన హైదరాబాద్లో జరుగుతున్నాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన కల్చర్ కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన జిఏ ట్యాక్స్ కానీ, మనకు సంబంధించిన మొత్తం హిస్టరీ ప్రపంచం మొత్తంగా పాన్ వరల్డ్గా ఎక్స్ప్లోర్, స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో దీంట్లో భాగంగా ఇక్కడ ఎవరు వచ్చినా సరే వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఫస్ట్ ఇది ఎన్నో పోటీ ఆల్రెడీ మనం ఇప్పటివరకు ఈ వీడియో 7th వీడియో వరకు వచ్చింది కాబట్టి అన్ని వీడియోస్లో మనం మిస్ వరల్డ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి ఒక్కొక్క పాయింట్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సో ఈరోజు ఏంటంటే 72వ మిస్ వరల్డ్ పోటీలు ఇవి. ఓకేనా? ఎవరెవరు దీనికి అతిథులకు వచ్చారంటే క్రిస్టినా పెస్కోవా. ఈమె ఎవరండి? చెక్ రిపబ్లిక్కి చెందిన ఆమె. దేనికి? చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ఆమె. ఈమె గత సంవత్సరం మిస్ వరల్డ్. అర్థమవుతుందా? ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం యొక్క మిస్ వరల్డ్ క్రిస్టినా పెస్కోవా. తర్వాత జూలియా మోర్గే. ఈమె ఎవరండి అంటే ఈ ఎంటైర్ మిస్ వరల్డ్ పోటీలకి CEO. చూడండి ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారితోనే ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది అండి, ఈ ప్లేస్లో ఉంది జూలియా మోర్గే. ఓకేనా? ఈమె కనబడ్డ జరుగుతుంది. అదేవిధంగా మిస్ ఇండియా ఎవరు? నందిని గుప్తా. చూడండి నందిని గుప్తా. ఈమె కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు మనం ఏం మాట్లాడుకుందాం, ఇక్కడ ఇక్కత్ లెగసీని అంటే ఇక్కత్ పట్టుచీరలు కానీ ఇట్లాంటి థింగ్స్ని మనం ఇక్కడ ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ పర్స్పెక్టివ్లో భాగంగా మనం తెలంగాణ జాతీయ అంశాలు, తెలంగాణ సాంస్కృతిక విషయాల్లో ఈ ఇక్కత్ లెగసీకి GI ట్యాగ్ ఎప్పుడు రావడం జరిగింది? ఒక ఇక్కత్ లెగసీ అనే కాదు, తెలంగాణలో ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయండి? 18. లాస్ట్ ఏంటండి? వరంగల్కి చెందిన చపాటా మిర్చి లేదా టమాటా మిర్చి అని కూడా అంటారు. దీని వరకు ఈ 18 GI ట్యాగ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది అండి. అండ్ దీంట్లో మనం అందరికీ తెలిసిన ఒక కామన్ GI ట్యాగ్ ఏంటి? తాండూరు కందిపప్పు. ఐడియా ఉందా మీకు ఇది? ఎస్, తాండూరు కందిపప్పు. దీని నుంచి ఒక ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా పడ్డాయంటే తాండూరు కందిపప్పుకి యూజ్ అయ్యే సాయిల్స్ అంటే దీని మృతికలు ఏంటి అని కూడా క్వశ్చన్స్ పడ్డాయండి. దీని మృతికలు అట్టపుల్గేట్ మృతికలు అని మాట్లాడతాం. అట్టపుల్గేట్ సాయిల్స్, అట్టపుల్గైట్ మృతికలు. ఎస్ అంటే చూడండి డెప్త్ అనేది చాలా చాలా డెప్త్గా అడుగుతున్నానండి. ఒకవేళ సింపుల్ క్వశ్చన్ కూడా పడ్డది, అది నువ్వు ఆన్సర్ చేయలేని విధంగా ఉంటుంది. సో ఇక్కడ మా ఉద్దేశం ఏంటి అంటే మ్యాక్సిమం మీకు సిలబస్ ఇస్తాం, మేము మ్యాక్సిమం కంటెంట్ని మేము ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటుగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక 1000 ఏరియాస్ అంటే 1000 ఏరియాస్ని మేము పిక్ చేసుకుంటాం. ఆ 1000 ఏరియాస్ మీద మేము 1000 వీడియోస్ వేద్దామని ఫిక్స్ అయ్యాం. సో దాంట్లో భాగంగా మీకు యూట్యూబ్ షార్ట్స్ రూపంలో కానీ, స్పెషల్ వీడియోస్ రూపంలో కానీ, కోర్స్ రూపంలో కానీ ఇలా రకరకాలుగా వస్తుంది. సో దయచేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఓకే? సో ఈ రకంగా మనం ప్రపంచ దేశాల ముందు మన సంస్కృతి కనబడడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్లైడ్లో భాగంగా చూడండి రామప్ప గురించి రావడం జరిగింది. ఎస్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మన దేశానికి 110 దేశాల నుంచి అందగత్తెలు ఈ ఈవెంట్కి రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఈవెంట్లో కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ రావడం జరుగుతుంది. వీళ్ళంట 14వ తారీఖు మే 14వ తారీఖు ములుగు జిల్లాలో ఉన్న రామప్ప టెంపుల్ని, ఎస్ రామప్ప ఎక్కడుందండి? పాలంపేటలో ఉంది. ఈ రామప్పని వాళ్ళు విజిట్ చేయడం జరుగుతుంది. ఏం జరుగుతుంది నేను ఇప్పుడు చెప్పా, ప్రపంచ దేశాలకు చెందిన ఎవరైనా సరే మన ప్రాంతాలని వాళ్ళు విజిట్ చేస్తే ఖచ్చితంగా అది ప్యాన్ వరల్డ్లో అది ఆ రోజు సెన్సేషన్ అవుతుంది. సో వీళ్ళు చూడడం వల్ల ఇంకా దీనికి రికగ్నిషన్ పెరుగుతుంది, ఇంకా దీనికి ఎక్కువ మంది టూరిస్ట్ రావడం జరుగుతుంది. అక్కడున్న ప్రజలకు ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ దొరకడం కానీ, దాన్ని ఇంకా డెవలప్ చేయడం కానీ, దాని మీద డాక్యుమెంటరీస్ కానీ, ఇంకా ప్రపంచం మొత్తంలో అవన్నీ తెలియడం కానీ జరుగుతుంది. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు యునెస్కో 39th వరల్డ్ హెరిటేజ్ సైట్లో అంటే ఇండియాలో 39వ ప్రపంచ వారసత్వ సంపదలో ఈ రామప్ప ఉండడం జరిగింది. సో ఇది ఏ సంవత్సరంలో రావడం జరిగింది?
లేదంటే రామప్పకు సంబంధించిన కాకతీయ యుగం లాంటి దీన్ని ఎవరు కట్టించారు, ఏ రాజు టైంలో కట్టించారు, ఈ టైప్లో మీకు క్వశ్చన్స్ కనబడతాయండి. కరెంట్ అఫైర్స్లో రామప్ప టెంపుల్ ఉంది, ఇట్లా క్వశ్చన్స్ పడదండి. తెలంగాణ హిస్టరీకి తీసుకెళ్ళి మేము క్వశ్చన్స్ అడుగుతారు. లేదంటే సెంట్రల్ ఎగ్జామ్స్ అయితే ఈ రామప్ప వరల్డ్ హెరిటేజ్లో ఎన్నో నెంబర్ వైజ్గా అనే రకంగా మీకు క్వశ్చన్స్ పడతాయి. సో దీనిలో భాగంగా చూస్తే మీకు ఇక్కడ మదనికలు అని ఇట్లాంటి ఆ కాలంలోనే హై హీల్స్ చూసారా, హై హీల్స్ వాడడం కానీ కాస్మెటిక్స్ వాడడం కానీ ఇవన్నీ విషయాలు మీకు ఇక్కడ కనబడతాయి. సో దీంట్లో భాగంగా థింగ్స్ టు రిమెంబర్లో భాగంగా నేను ఏం తీసుకొచ్చానంటే చూడండి, ఇక్కడ ఇది 2021లో డిక్లేర్ చేయబడ్డది. జూలై 25న యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా 39th యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా 2021 జూలైలో ఇది డిక్లేర్ చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు కట్టించారు, రేచర్ల రుద్రుడు. ఎవరు, రేచర్ల రుద్రుడు. రేచర్ల రుద్రుడు ఎవరి టైంలో ఈయన ఉండేవాడు, గణపతి దేవుడి టైంలో ఉండేవాడు. ఎవరి టైంలో ఉండేవాడు, గణపతి దేవుని టైంలో ఉండేవాడు. ఏ సంవత్సరంలో కట్టించిండు, 1213. ఈజీగా ఉంది కదా, 1213లో దీన్ని కట్టించడం జరుగుతుంది. సరే దీని మీద క్వశ్చన్ పడ్డాయి సార్ ఇప్పటివరకు అంటే మీరు చూడొచ్చండి. వెళితే రామప్ప టెంపుల్కి వెళ్ళి చూడండి, అక్కడున్న గోపురాల మీద పేరిణి శివతాండవం లేదా పేరిణి నృత్యం. ఇదేంటి అంటే ఎప్పుడైతే కాకతీయులు యుద్ధానికి వెళ్ళడం జరుగుతుందో ఆ సమయంలో సైనికులందరూ పార్టిసిపేట్ చేసే ఒక నృత్యం లాంటిది. మీరందరూ బాహుబలి మూవీలో కాలకేయులు డ్యాన్స్ చేయంగా చూసారా, ఎస్ సేమ్ టు సేమ్ అండి. ఇది చేయడం ద్వారా ఏంటి అంటే ఉన్న సైనికులలో కోపాలు కానీ ఉక్రోషం కానీ లేదు అంటే గెలవాలనే పట్టుదల కానీ వీటిని ప్రేరేపించడానికి ఇట్లాంటి నృత్యాలని మనం తీసుకోవడం జరిగింది. ఇట్లా ఇట్స్ కైండ్ ఆఫ్ డ్యాన్స్ అండి ఇది, ఓకేనా. ఈ డ్యాన్స్ మీద మనకు క్వశ్చన్ పడ్డదండి. ఇట్లా క్వశ్చన్ పడ్డదండి, చూడండి తెలుగులో చదువుతున్నా. పేరిణి నృత్యం మార్గ నృత్య రీతి అట. పేరిణి నృత్యం ద డ్యాన్స్ ఫార్మ్స్ క్లాసిఫైడ్ అండర్ మార్గ నృత్య. అది మార్గ నృత్యమా కాదు, ఇట్స్ ఎ వార్ గురించి, ఏంటి యుద్ధానికి సంబంధించిన నృత్యం, అది యుద్ధానికి సంబంధించిన నృత్యం. సో మనకి ఏ అనే ఆప్షన్ ఉండద్దండి దీంట్లో. చూడండి ఏ అనే ఆప్షన్ ఉండకూడదు. ఇగో ఏ అనే ఆప్షన్ ఉంది, కొట్టిపడేసాయి. ఏ అనే ఆప్షన్ ఉంది, కొట్టిపడేసాయి. ఇంకా మిగతా 2 ఉన్నాయండి. సో చెప్పండి, 4 క్వశ్చన్స్ ఉండాలి. 4 క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్లో 2 ఎలిమినేట్ అయిపోయాయి, ఇంకా 2 కదా. సో ఏది పెట్టినా 50-50%. ఒకటి చెప్తున్నానండి, మీకు 200 క్వశ్చన్స్, ఎస్ఐపిసి వాళ్ళైతే 200 క్వశ్చన్స్, గ్రూప్స్ వాళ్ళైతే 150 క్వశ్చన్స్. అన్నీ తెలియాల్సిన అవసరం లేదు మీకు. మీరు కొన్నిసార్లు ఏం చేస్తారంటే 4 ఆప్షన్స్లలో కనీసం 2 ఆప్షన్స్ తెలిసేటన్నా గేమ్ ఆడండి. 2 ఆప్షన్ తెలిస్తే మీరు ఏది పెట్టినా 50-50కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి అయిపోయింది ఒకటి. నెక్స్ట్ ఏంటి, ఈ నృత్యం మతపరమైన ఆచారాల్లో ఒకటి. ఎస్ మతపరమైన ఆచారాలే కదా ఇవి, మతపరమైన ఆచారాల్లో ఒకటి. బి 2 ఉంది. సో కొద్దిసేపు హోల్డ్ చేయండి, 2 బి ఉంది. థర్డ్ చూడండి, ఈ నృత్య రీతిని యుద్ధ నైపుణ్యం గల లెంకలు లేదా నాయకులు అభివృద్ధి గాంచింది. ఇట్ వాస్ డెవలప్డ్ బై ద లెంకాస్ అండ్ న్యాయకాస్ పొసెసింగ్ మార్షల్ స్కిల్స్. ఎస్ అవును కదా, లెంకలు అంటే ఎవరండి, ఆ కాలంలో బాడీ గార్డ్స్ని మనం లెంకలను పిలుచుకోలేం. నాయకాస్ అంటే ఎవరండి, అమర నాయంకర వ్యవస్థ అనే మీకు ఐడియా ఉంది కదా. సో సర్టన్ ఏరియా కింద నాయకాస్ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఆ యుద్ధంలో ప్రదర్శించే నాట్యం అండి. ఎస్ సి ఉందా, ఆప్షన్ ఏమన్నా ఉందా, ఇగో సి ఉందండి. ఇందులో సి లేదు కదా, ఇది తప్పు. సి కరెక్ట్. చూడండి సి కరెక్ట్. ఈ రకంగా గేమ్ ఆడండి, ఏదో గుడ్డిగా ఆన్సర్ పెట్టి రాకండి, ఓకేనా. ఈ రకంగా గేమ్ ఆడండి. సో మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఈరోజు వచ్చిన ఆర్టికల్ ఏంటి అంటే రైతులకి దన్నుగా. ఇక్కడ ఏం లేదు అండి, సింపుల్గా ఎరువులకి మనం రాయితీలు ఇస్తామా సబ్సిడీలు, ఎరువులకి మనం సబ్సిడీలు ఇస్తాం. మీలో చాలామంది వ్యవసాయ కుటుంబాలు అయితే మీకు తెలిసి ఉంటుంది, సబ్సిడీస్ వస్తాయి కదా. ఇప్పుడు మన రేషన్ బియ్యంలో కూడా 1 రూపీ కానీ ఫ్రీగా తీసుకుంటున్నామంటే అర్థం ఏంటి, సబ్సిడీ కిందే కదా. సో ఆ సబ్సిడీలో భాగంగా ఇట్లాంటి క్వశ్చన్స్ పడుతున్నాయండి. ఇట్లాంటి క్వశ్చన్స్ సెంట్రల్లో పడుతున్నాయి, ఏపీలో పడుతున్నాయి, తెలంగాణలో కూడా పడుతున్నాయి. సో ఏంటి అంటే లోక్సభలో వెల్లడించారట ఈ సబ్సిడీస్ మీద, ఎస్పెషల్లీ ఆ పెస్టిసైడ్స్ మీద ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టినాం. 2021 అయితే 1,38,000 కోట్లు, ఇప్పుడు ఎంత అంటే 1,74,000 కోట్లు. కనీసం మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే వీటిని 2023లో ఎంత 2.5 లక్షలు. నెక్స్ట్ టైం ఏం జరిగింది, తగ్గింది. నెక్స్ట్ టైం ఏం జరిగింది, ఇంకా తగ్గింది. ఎలా అడుగుతారంటే ఎగ్జామినర్ మన క్వశ్చన్ 2022 నుంచి ఇవి కాన్సిక్యూటివ్గా అవ్వట్లేదా, ఎస్ అవుతున్నాయి. ఒకవేళ 2021 నుంచి మొదలుకుంటే ఇక్కడ పెరిగిందండి, ఇక్కడ పెరిగిందండి. చూడండి ప్రతి సంవత్సరం
సారీ ఇక్కడ చూడండి, ఇక్కడ పెరిగింది, ఇక్కడ పెరిగింది, ఈ సిచ్యువేషన్లో తగ్గింది, ఈ సిచ్యువేషన్ తగ్గింది, ఈ సిచ్యువేషన్ ఇంకా తగ్గింది. మీకు క్వశ్చన్స్ ఎట్లా పడతాయంటే 2021 నుంచి 2024 వరకు ఇవి కాన్సిక్యూటివ్గా పెరుగుతున్నాయా లేదా కాన్సిక్యూటివ్ తగ్గుతున్నాయా లేదా వీటిలో ఏమైనా అస్థిరత అంటే వీటిలో అన్సర్టనిటీ ఉందా లేదా అనే విధంగా క్వశ్చన్స్ పడతాయండి. ఇక్కడ మీరు నెంబర్ అంటే 1,74,000 కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే అవసరం లేదండి. అప్రాక్సిమేట్లీ 1,70,000 కోట్లు లేదంటే 1,50,000 కోట్లకి ఎక్కువగా పెడుతున్నారు. అదే మొదటగా చూసుకుంటే ఆ 1,50,000 కంటే తక్కువ ఉంది, ఇది 1,50,000 కంటే ఎక్కువ ఉంది, ఆ 1,50,000 కంటే తక్కువ ఉంది. అట్లా అప్రాక్స్ దగ్గరగా నీ మైండ్ ఏది సహకరిస్తుందో ఆ దగ్గర ఒక నెంబర్ గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఎంత టఫ్గా అడిగారంటే లాస్ట్ వీడియో చూడండి, కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎన్నవ విడత అంటే ఎన్నోసారి డబ్బులు రైతులకు ఇవ్వడం జరిగింది అనే లాంటి క్వశ్చన్స్ కూడా పడుతున్నాయండి. ఆ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను, ఇట్లాంటి క్వశ్చన్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎవరు చూడరు, మీరు చూడండి, నోట్స్ చేసుకోండి. ఒక 2-3 రోజులకు ఒకసారి, ఒక వారం రోజులకు ఒకసారి జస్ట్ చూడండి అంతే, ఇంకేం చేయకండి. సరే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. ఎస్, రుణాల చెల్లింపులో బేష్ తెలంగాణ మహిళా సంఘాల అగ్రస్థానం. ఏంటి అంటే ఇప్పుడు మనం గ్రూప్స్ ఉంటాయండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే సామాజిక సహాయ బృందాలని ఉంటాయండి. ఇది 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మన దేశంలోకి రావడం జరిగింది. సో ఈ మహిళా సంఘాలకి మనం అప్పులు ఇస్తాం, వాళ్ళు అప్పులు తీసుకుంటూ సంథింగ్ ఏదో బిజినెస్ పెట్టుకుంటారు, దాని ప్రకారంగా వాళ్ళు లైఫ్ని లీడ్ చేసుకుంటారు. ఆ రుణాలు తీసుకోవడమే కాదండి, ఆ తీసుకున్న రుణాలని ఇన్ టైంలో తీరుస్తున్నారు. ఈ తీర్చడంలోనే తెలంగాణ ఈ ఇండియాలోనే అగ్రస్థానంలోకి వచ్చింది. ఎస్, దిస్ ఈస్ ద వెరీ ప్రౌడ్ మూమెంట్ టు తెలంగాణ. ఎస్, తెలంగాణ ఎంత పర్సెంట్ చేస్తున్నారు అంటే చూడండి, 98.6%. అంటే ప్రతి 1000 మందిలో 986 మంది తీసుకున్న రుణాలకి తిరిగి అప్పు చెల్లిస్తున్నారు. దిస్ ఈస్ ద గ్రేట్ అండ్ ప్రౌడ్ మూమెంట్ టు తెలంగాణ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏంటి అంటే ఈ సెర్ప్కి సంబంధించిన ఇక్కడ సెర్ప్ అంటే ఏంటి అంటే చూడండి, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ, తెలుగు చూడండి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం. ఎస్, గ్రామంలో పేదరికాన్ని నిర్మూలించాలని దేశంలో ఉన్న తెలంగాణలో కూడా ఇట్లాంటి ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఇట్లాంటి మహిళా సంఘాలని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి రుణాలు ఇప్పిస్తూ వాళ్ళ స్థితిగతుల్ని పెంచుతుంది. ఈ ఆర్టికల్ మొత్తంలో మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఎవరు ఫస్ట్ ఉన్నారు, సెర్ప్ అంటే ఏంటిది, ఇంతకుమించి మీకు ఇంకేం అవసరం లేదు అండి. ఓకే, అండ్ తెలంగాణలో ఏ జిల్లాలో మొదటి ప్లేస్లో ఉన్నాయి చూడండి. ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎవరు, నిర్మల్. నెక్స్ట్ ప్లేస్లో సిరిసిల్ల. నెక్స్ట్ ప్లేస్లో మేడ్చల్. మీరు ఏదైనా కోడ్లా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నిర్మల్ ఉంది, సిరిసిల్ల ఉంది, మేడ్చల్ ఉంది, ఇట్లా ఎన్ఎస్ఎం లేదంటే సంథింగ్ మీకు ఏదంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఎస్ఎం కానీ ఇంకా మీకు వచ్చిన చూడండి నిర్మల్ కానీ లేదంటే సిరిసిల్ల కానీ లేదంటే మల్కాజ్గిరి కానీ, లైక్ ఎట్లా అంటే మీకు ఏ రకంగా అనిపిస్తే ఆ రకంగా కోర్స్ లాంగ్వేజ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ అన్నీ గుర్తుండవండి. జస్ట్ చూడంగా ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయండి, రాస్తూనే ఉండండి. నీకు లైఫ్ టైం సెటిల్మెంట్కి ఉద్యోగం వస్తున్నప్పుడు కనీసం ఒక 10 సార్లు రాయలేవా, ఒక 20 టైమ్స్ రాయలేవా, ఒక 50 టైమ్స్ రాయలేవా? ఒకసారి మీ మనసాక్షిని అడగండి, ప్రాక్టీస్ చేయండి. ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తెలంగాణ ముందుంది, గుర్తుంటుంది. ఎంత పర్సెంట్? అప్రాక్సిమేట్లీ 98%. నైస్, బాగుంది. కానీ ఏ జిల్లాల దగ్గరికి వచ్చేసరికి మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొదటి 3 జిల్లాలు ఏంటి కానీ, లీడ్లో ఉన్న జిల్లా ఏంటి కానీ, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి చూసాం. గ్రూప్ 2లో చూసాం, 3లో చూసాం, 4లో కూడా చూసాం ఇట్లాంటి క్వశ్చన్స్. సరే, నెక్స్ట్ స్లైడ్. ఎస్, తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మాతృ మరణాలు. ఈ టాపిక్ మీద మనం ఎకానమీ పర్స్పెక్టివ్లో ఒక సెపరేట్ వీడియో చేద్దామండి దీని మీద. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మాతృ మరణాలు అంటే అమ్మల చనిపోవడం పెరిగింది. అమ్మలు చనిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు డెలివరీకి వెళ్తారు, డెలివరీకి వెళ్ళిన దాంట్లో పుట్టిన ప్రతి బిడ్డ బతుకుతుందా? జన్మనిచ్చిన ప్రతి తల్లి బ్రతుకుతుందా? అట్లా ప్రతి 1,00,000 మందిలో చనిపోయే ఆడవారి సంఖ్య ఎంత? ఎస్, ఇదే స్టేట్మెంట్ ఎగ్జామ్లో దిగిందండి. యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే వచ్చింది. ప్రతి 1,00,000 మందిలో చనిపోతున్న తల్లుల సంఖ్య ఎంత అనే దాన్ని తీసుకొని, అంటే ప్రతి 1,00,000 మందిలో ఇప్పుడు తెలంగాణలో ఎంత? 2018 ఈ కాలంలో తెలంగాణలో 43 మంది, ప్రతి 1,00,000 మందికి 43 మంది చనిపోతే ఏపీలో 45 మంది చనిపోయారు. ఈ సంఖ్య ఇప్పుడు పెరిగింది చూడండి, ఇప్పుడు పెరిగింది. ఏపీలో 46 అయింది, తెలంగాణలో 45 అయింది. చూసారా ఎందుకు పెరిగిందంటే న్యూట్రిషన్ కరెక్ట్గా తీసుకోకపోవడం కానీ, హెల్త్ కేర్ని సక్రమంగా వాడుకోకపోవడం కానీ, జాగ్రత్తలు తీసుకోకపోవడం కానీ,
గవర్నెన్స్ పరంగా వాళ్ళకి సరైన ఇండికేషన్స్ కానీ, సరైన హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ, సరైన ఎమ్యూనిటీస్ కానీ, సరైన అంబులెన్స్ ఫెసిలిటీస్ కానీ, ఇట్లా ఏ రకంగా చూసుకున్నా సరే కొంచెం డౌన్ అవ్వడం వల్ల ఇట్లాంటి మాతృ మరణాలు పెరుగుతున్నాయని ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఎక్కువగా మాతృ మరణాలు ఎక్కడున్నాయంటే మధ్యప్రదేశ్, అస్సాము, యూపీ, ఒడిషా, బీహార్లో ఎక్కువ మాతృ మరణాలు జరుగుతున్నాయి. తక్కువగా ఎక్కడున్నాయంటే కేరళలో, మహారాష్ట్రలో, తెలంగాణలో, ఏపీలో, తమిళనాడులో. ఇక్కడ తక్కువ మరణాలు జరుగుతున్నాయి. ఇదే పర్స్పెక్టివ్లో మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలండి. ఏంటి అంటే ఇంకా ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేవి మనకు ఉంటాయండి. వాటి మీద మనం మాట్లాడుకోవాలి. ఒక 17 ఉంటాయి. అందులో ఏ గోల్ చెప్తుంది దీని గురించి? థర్డ్ గోల్లో 3.1 గోల్ ఈ మాతృ మరణాల గురించి, ప్రసూతి మరణాల గురించి మాట్లాడుతుంది. సో అదేవిధంగా దీని బ్యాక్గ్రౌండ్ ఇంకేమన్నా ఉందా చూడండి. ఇప్పుడు చూడండి, ఇంకా దాంట్లో భాగంగా ఇప్పుడు మనకి ఇంకో సెపరేట్ న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. ఏంటి ఈ పర్స్పెక్టివ్లో మనం చూసుకుంటే, ఒకటండి ఇట్లాంటి థింగ్స్లో మనం ఏం చేయాలి అంటే, దీని డేటా ఎవరు పబ్లిష్ చేస్తారు? జనరల్గా హోమ్ అఫైర్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దీని రిపోర్ట్స్ ఏంటి అంటే, దీంట్లో ఏమన్నా ఒక్కొక్క వింగ్స్ ఏమైనా స్పెషల్ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తున్నాయా, లేదంటే 2011 సెన్సస్ ఏం చెప్తున్నాయి, ప్రజెంట్ సెన్సస్ ఏం చెప్తున్నాయి, దాంతోపాటు ఐఎంఆర్ అంటే ఏంటి, ఎంఎంఆర్ అంటే ఏంటి, ఎన్ఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేషియో అంటే చిన్నపిల్లలు ప్రతి 1000 మంది చనిపోతున్న చిన్నపిల్లలు ఎంత, తర్వాత ఎంఎంఆర్ రేషియో అంటే ఇప్పుడు చెప్పిన ప్రతి 1,00,000 మంది చనిపోతున్న తల్లుల సంఖ్య ఎంత, తర్వాత నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటే పుట్టిన 28 రోజులు చనిపోతున్న పిల్లలు ఎంత, లేదంటే అండర్ 5 అంటే 5 సంవత్సరాల కింద చనిపోతున్న పిల్లల సంఖ్య ఎంత. ఇట్లాంటి కేసెస్ అన్నిటి మీద మనకు స్పెషల్ వీడియో చేసుకుందామండి. ఈ పర్స్పెక్టివ్లో మనం ఏంటి అంటే, మనం అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటి అంటే, తెలంగాణలో తగ్గిన జనన రేటు. ఎస్, తెలంగాణలో జనన రేటు తగ్గిపోతుంది, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మరణాల రేటు పెరుగుతుంది అంట. కింద చూడండి, డెత్స్ 2021లో మరణాల రేట్లు ఎట్లా పెరిగినాయంటే మనకి వీటి మీద క్వశ్చన్స్ పడుతున్నాయండి. మొత్తం మీ 10 కేటగిరీస్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ ఏడాదిలోపు చనిపోతున్న పిల్లలు ఎంతమంది, 1 to 4 years లోపు చనిపోతున్న పిల్లలు ఎంతమంది, 5 to 14 years లోపు చనిపోతున్న పిల్లలు ఎంతమంది, 15 to 24 లోపు చనిపోతున్న వాళ్ళు ఎంతమంది, 25 to 34 లోపు చనిపోతున్న వాళ్ళు ఎంతమంది, 35 to 44 లోపు చనిపోతున్న ఎంతమంది, 45 to 54, 55 to 64, 65 to 69, 70 years వీటిలోపు చనిపోతున్న మంది ఎంతమంది. వీళ్ళని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కూడా అడుగుతున్నారండి ఎగ్జామినర్. సో ఇంత డెప్త్గా మేము తీసుకెళ్ళి మేము వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. మిషన్ 1000లో భాగంగా మేము చేద్దాం అనుకుంటున్నాం. సో దాంట్లో భాగంగా ఇట్లాంటి ప్రతి టాపిక్ని తీసుకొని ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయి అనే దాని మీద తీసుకోవడం జరుగుతుందండి. అండ్ దీంట్లో భాగంగా సెక్స్ రేషియో అంటే లింగ నిష్పత్తి అండి. అంటే ప్రతి 1000 మందికి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అనే రేషియోలు చూసుకున్నా సరే 2021లో మనకి ఎంత ఉందో 922 పీపుల్ ఉన్నారు. ఎస్, ఎంతమంది? 922 పీపుల్ ఉన్నారు. సో ఈ రకంగా మనం ఈ స్లైడ్ని గమనించవచ్చు. నెక్స్ట్ స్లైడ్లో చూసుకుంటే ఎస్, ఐఎండి చూడండి. ఐఎండి ఈరోజు వార్తలకు జరిగింది. ఏంటి అంటే 27న కేరళకి నైరుతి ఋతుపవనాలు రావడం జరుగుతుంది. జనరల్గా ఎప్పుడైనా June 12 ఆ టైంలో నైరుతి ఋతుపవనాలు మన దేశాన్ని తాగడం జరుగుతుంది. కేరళలోనే మలబార్ తీరాన్ని తాగడం జరుగుతుంది. కానీ ఈసారి కొంచెం ముందుగా రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చాయంటే ఎస్, అబ్సల్యూట్లీ 2009లో వచ్చాయి. ఎస్, 2009లో వచ్చాయి. ఇదంతా ఇస్తుంది ఎవరు? ఐఎండి, ఇండియా మెటీరియాలజీ డిపార్ట్మెంట్. ఎస్. సో దీని మీద మనకు లాస్ట్ టైం పడ్డ క్వశ్చన్ ఏంటంటే, ఈ లోగోలో కనబడుతున్న మాన్సూన్ ఏంటి? చూడండి, ఇవేంటి? ఇవి ఏ మాన్సూన్? నైరుతి ఋతుపవనంలా కాదా? ఇట్లుంటాయి కదండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇప్పుడు ఏంటి? సౌత్ వెస్ట్ మాన్సూనే కదా, ఇట్లా వస్తున్నాయి కదా. ఈ పర్స్పెక్టివ్లో కూడా క్వశ్చన్ పడ్డది. ఆ లోగో మీద కూడా క్వశ్చన్ పడ్డదండి. అంటే మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఎంత ఉండాలో అర్థమవుతుందా? సరే, మనం నెక్స్ట్ స్లైడ్ చూస్తే రెట్రోస్పెక్టివ్లో భాగంగా అంటే థింగ్స్ టు రిమెంబర్ ఇంకేం గుర్తుపెట్టుకోవాలి. ఐఎండి అనేది ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది, దీన్ని ఏ ఇయర్లో స్థాపించడం జరిగింది? ఎస్, ఇది 1875లో స్థాపించడం జరిగిందండి. ఎప్పుడు? 1875లో స్థాపించడం జరిగింది. అండ్ ఇది ఇంకేమేం చేస్తుంది? వాతావరణానికి సంబంధించిన కానీ, భూకంప శాస్త్రానికి సంబంధించింది కానీ ప్రతి దాని మీద ఇది రిపోర్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే ఎస్, దాని గురించే ఇన్ఫర్మేషన్ అండి. ఎస్, ఇప్పుడు ఏంటి అంటే ఈ ఎంటైర్ పర్స్పెక్టివ్లో మీకు ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటి అంటే, ఇదంతా మీకు అవసరం లేదు. జస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, యుద్ధ ప్రాతిపదికన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు జరపాలి అని వచ్చింది. ఇది ఎప్పుడు దీనికి శంకుస్థాపన అంటే పునాది రాయడం ఏం జరిగిందంటే 2024లో August 15 వేస్తే 2026 వితిన్ 2 years లోపల దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలని ఈ ప్రభుత్వం అనుకుంటుంది.
అండ్ ఇది ఎన్ని జిల్లాలకి ఇది ఎక్స్పాండ్ అవుతుంది, ఐ మీన్ భద్రాద్రి కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ, మహబూబాబాద్ కానీ, ఇట్లాంటి పర్స్పెక్టివ్లో మీకు క్వశ్చన్ పడుతుంది. అంటే ఇది ఎన్ని జిల్లాలకి ఇది ఎక్స్పాండ్ అవుతుంది అనే విధంగా క్వశ్చన్ పడుతుంది. ఇది ఏ సంవత్సరంలో ఇనాగ్రేట్ అయిందనే దాని మీద క్వశ్చన్ పడుతుంది. ఈ రకంగా దీని మీద మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఎస్, ఇక్కడ చూడండి, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, దీనికి చైర్మన్గా మనం మొన్నే మాట్లాడుకోవడం జరిగింది. ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి దీనికి నియమితులు అవ్వడం జరిగింది. ఆయన నిన్న పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎవరు? మన గవర్నర్ జిష్ణుదేవ్, చూసారా? గవర్నర్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ దగ్గర ఈయన నియమితులు అవ్వడం జరిగింది. సో దీంట్లో పర్స్పెక్టివ్లో మనం భాగంగా ఏం గమనించాలంటే, తెలంగాణ న్యూస్ కింద కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి చైర్మన్ ఎవరు అనే విషయంగా మనం చూసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనకి ఏ సంవత్సరంలో వచ్చింది అనే పర్స్పెక్టివ్లో కూడా మనం గవర్నెన్స్ కింద కూడా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. సో మనం నెక్స్ట్ స్లైడ్ చూస్తే చూడండి, ఏపీ కరెంట్ అఫైర్స్లో భాగంగా పొట్టి శ్రీరాములు గారి ఎన్నో జయంతి? 125వ జయంతి, 125వ బర్త్ యానివర్సరీ ఎక్కడ జరిగింది? బహ్రెయిన్లో జరిగింది. ఎవరు దీన్ని కండక్ట్ చేశారు? తెలుగు కళా సమితి. ఎస్, తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో బహ్రెయిన్లో ఈ సమ్మిట్ జరగడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే ఎస్, ఓకే, ఇక్కడితోనే ఈరోజు మన కరెంట్ అఫైర్స్ ఏంటండి. దీనికి సంబంధించిన ప్రతి పీడిఎఫ్ని నేను మీకు టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాలేదు, దయచేసి దానికి క్షమించండి. కానీ ఇప్పటి నుంచి ప్రతి పీడిఎఫ్స్ రాబోతున్నాయి. మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్లోకి జాయిన్ అవ్వండి. అందులో మీకు ప్రతి కరెంట్ అఫైర్ దొరుకుతుంది. అండ్ ఇంత దూరం వచ్చారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్, లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీకేమైనా సజెషన్స్ ఉంటే మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.